వారం రోజుల క్రితం ఏదైతే మనకి ఖమ్మం టూ టౌన్లో జరిగిన ఇన్సిడెంట్ 2 డేస్ నుంచి బయటకు రావడం జరుగుతుంది. అందరికీ తెలుస్తుంది. అండ్ ఆ పాప పేరు కానీ లేకపోతే ఆ పాప ఫోటో కానీ ఇప్పటిదాకా బయటకు రాలేదు. ఆయనకి 47 నుంచి 50 సంవత్సరాలు ఉంటాయంట. సో ఆ వ్యక్తి ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకోవటం కానీ లేకపోతే మీద చేతులు వేయటం కానీ మహిళలకి ఏ ఇష్యూ వచ్చినా ఏది జరిగినా మేము ముందుంటాము అని చెప్పిన నాయకులు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? మేమున్నాము, మేము చూసుకుంటాము, అది ఇది అని చెప్పేసి ఓట్ల కోసం అడిగిన వాళ్ళు ఈ రోజున ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎందుకు రాలేదు? ఓట్లకు ముందు వచ్చి ఇలాంటి హామీలు ఇచ్చి లేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడి మీరు గెలిచిన తర్వాత పట్టించుకోకపోవడం అనేది కరెక్ట్ కాదు. మీరు మాట ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మాట మీద నిలబడాలా. అందరిని ఒకటే కోరుకుంటున్నా, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ పేరెంటింగ్ మంచిగా ఉండాలా. తర్వాత పిల్లలకి ముందు నుంచే చెప్పుకోవాలా ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఏంటి, గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి. వారం రోజుల క్రితం ఏదైతే మనకి ఖమ్మం టూ టౌన్లో జరిగిన ఇన్సిడెంట్ 2 డేస్ నుంచి బయటకు రావడం జరుగుతుంది. అందరికీ తెలుస్తుంది. అండ్ ఆ పాప పేరు కానీ లేకపోతే ఆ పాప ఫోటో కానీ ఇప్పటిదాకా బయటకు రాలేదు. కాకపోతే మనకున్న సమాచారం ప్రకారం ఇందాక నిమ్స్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ పేరెంట్స్తో ఇంకా కొంతమంది వాళ్ళ బంధువులతో మాట్లాడినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఆ అమ్మాయి హైదరాబాద్ నుంచి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళటం జరిగింది. ఏదైతే సమ్మర్ హాలిడేస్కి సంబంధించి 2-3 రోజులు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళతో గడుపుదామని. అయితే ఆ అమ్మాయిని గౌస్ అనే వ్యక్తి, ఆయనకి 47 నుంచి 50 సంవత్సరాలు ఉంటాయంట మధ్యలో. సో ఆ వ్యక్తి ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకోవటం కానీ లేకపోతే చేతులు వేయటం కానీ ఎక్కడ పడితే అక్కడ ఇట్లా రబ్ చేయటం కానీ ఇలాంటివి చేస్తా ఉన్నాడంట. సరేలే తాతయ్య కదా అంటే ఆ అమ్మాయి తాతయ్య తాతయ్య అని పిలుస్తుందంట. తాతయ్య పిలిచాడు కదా అని చెప్పేసి దగ్గరకు పోతే ఆయన ఆ గౌస్ అనే వ్యక్తి ఇట్లా చేయటము. సో ఇవన్నీ రీసెంట్‌గా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ పాప వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి ఏమైందంటే ఆ అమ్మాయిని ఆడుకుందాం దా అని చెప్పేసి పైనకి తీసుకెళ్ళిపోయి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి ఆ అమ్మాయిని అని చెప్పేసి 4th ఫ్లోర్ నుంచి అమ్మాయిని కిందకి పడేయటం జరిగింది. సో చాలా మంది ఏమనుకున్నారంటే ఆడుకుంటూ కాలు స్లిప్ అయ్యి అమ్మాయి కింద పడిందేమో అనుకున్నారు. కానీ తర్వాత ఆ అమ్మాయి వారం రోజుల క్రితం ఇన్సిడెంట్ జరిగితే జస్ట్ 2 డేస్ బ్యాక్ ఆ అమ్మాయి కోమాలో నుంచి బయటకు వచ్చింది. దాన్ని అప్పుడు తెలిసింది ఏంటంటే ఆ గౌస్ అనే వ్యక్తి ఆ అమ్మాయిని లైంగికంగా వేధించి ఆ అమ్మాయి మీద పాల్పడి ఆ అమ్మాయిని 4th ఫ్లోర్ నుంచి కిందకి తోసేశాడు. అంటే పూర్తిగా ఆ అమ్మాయిని వేద్దామన్న ఇదిలో, అంటే ఆ అమ్మాయి చచ్చిపోతే ఇవన్నీ బయటికి రావు కదా అన్న విధిలో క్రియేట్ చేద్దామని చెప్పేసి తోసిండు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఆ అమ్మాయి బతికి బయటపడింది. అండ్ 2 డేస్ ముందే అమ్మాయి కోమాలో నుంచి బయటకు రావటం, ఈ విషయాలన్నీ వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం జరిగింది. సో హాస్పిటల్లో కూడా ఆ అమ్మాయి ఎలాంటి పరిస్థితిలో ఉందంటే నిజంగా ఈ బ్యాక్ సైడ్ బోన్స్ అనేవి అన్ని ఇరగటము, కాళ్ళు ఇరగటము, అండ్ వీపు ఇదంతా హ్యాండ్స్, కాళ్ళు, చేతులు మొత్తము బ్రేక్ అవటం జరిగింది. అంటే ఇక ఆ అమ్మాయి ఇంకా బతకటానికి ఛాన్సెసే లేవు అన్న విధంగా తయారైందంట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆ అమ్మాయి ఈ 2 డేస్ నుంచే కొంచెం కోమాల నుంచి బయటకు రావటం, అందరినీ చూడటం చేస్తుంది తప్ప మాట్లాడే స్థితిలో కూడా లేదు. ఏమన్నా మాట్లాడుతుంటే లైక్ అమ్మాయికి వర్డ్స్ కూడా రావట్లా, లైక్ నత్తిగా వర్డ్స్ అలా అంటే వర్డ్స్ జారేస్తూ వస్తుంది. సో దీనికి మద్దతుగా ఈ పేరెంట్స్కి వీళ్ళ బంధువులకి ఆ అమ్మాయికి మద్దతు పలకటానికి ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత గారు కూడా రావటం జరిగింది. నిమ్స్ హాస్పిటల్ దగ్గరకు వచ్చి ఆ అమ్మాయిని చూసి పరామర్శించడం జరిగింది, వెళ్ళారు. అండ్ ఈ వీళ్ళ పేరెంట్స్కి వీళ్ళ బంధువులకి ఆ అమ్మాయికి మేము ఉన్నాము అని చెప్పేసి ఏబీవీపీ నుంచి తెలంగాణ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ కళ్యాణి గారు కూడా రావటం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చారు, మాట్లాడారు. మేము కూడా ఉంటాము, ఈ కేసు సాల్వ్ అయ్యేంత వరకు మేము కూడా మీకు సహాయం చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే తెలంగాణలో ఏ ఇష్యూ వచ్చినా సరే అంటే మహిళలకి ఏ ఇష్యూ వచ్చినా ఏది జరిగినా మేము ముందుంటాము అని చెప్పిన నాయకులు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఇంకొకటి ఏదైనా సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ వైరల్ అయినా సెలబ్రిటీలు కానీ బయట వాళ్ళు కానీ ఎవరో ఒకరు ఏదైనా ఒక చిన్న మాట మాట్లాడినా సరే కొండ సురేఖ గారు ఇష్టానుసారంగా మాట్లాడతారు, అందులో యాక్టివ్గా ఉంటారు. ఇలాంటి సిచ్యుయేషన్స్ జరిగినప్పుడు, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి చాలా మంది వాపోతున్నారు. మరి సీతక్క, మంత్రి సీతక్క ఉన్నారు, ఆవిడ కూడా
తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఎక్కడ ఏ ఆడబిడ్డకి అన్యాయం జరిగినా మేము ఉంటాము అని చెప్పేసి హామీ ఇచ్చారు. ఎలక్షన్స్ టైంలో ప్రతి ఇంటికి తిరిగి మేమున్నాము, మేము చూసుకుంటాము, అది ఇది అని చెప్పేసి ఓట్ల కోసం అడిగినోళ్ళు ఈ రోజున ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎందుకు రాలేదు, ఎందుకు పరామర్శించలేదు అని చెప్పేసి కూడా వాపోతా ఉన్నారు. అయితే రీసెంట్లీ చూసుకుంటే సోషల్ మీడియాలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మనం మేడార జాతరలో కనుక చూసుకున్నట్లయితే కోవా బన్ ఎవరో బన్ అమ్ముకునే వ్యక్తికి సంథింగ్ ఏదో కల్తీది అమ్ముతున్నాడు అని చెప్పేసి కొన్ని మీడియా ఛానల్స్ వాళ్ళ మీద బురద జల్లినట్టుగా లేకపోతే సంథింగ్ ఫేక్ ప్రచారాన్ని క్రియేట్ చేయటం లాంటివి చేశాయి. అలాంటి వ్యక్తిని అంటే ఇక నా వ్యాపారం మొత్తం పోయింది, నా జీవన ఆధారం మొత్తం దీని మీదనే అని చెప్పేసి ఆయన చెప్పడంతో సెలబ్రిటీలే కానీ పొలిటీషియన్సే కానీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా అంతమంది వచ్చి ఆయనకు అంత మద్దతు పలికితే, మరి ఇక్కడ ఒక ఆడబిడ్డ 12 ఏళ్ల చిన్నారి ఆ అమ్మాయి మీద 50 సంవత్సరాల వ్యక్తి లైంగిక వేధింపుల దాడి చేసి ఆ అమ్మాయి విచారానికి పాల్పడి ఆ అమ్మాయిని 4th ఫ్లోర్ నుంచి కింద పడేస్తే పాపం ఆ పిల్ల బాడీ కూడా అసలు ఎలా అంటే ఈవెన్ ఇచ్చేయి లేపడానికి కూడా వీలుగానంత ఇదిగా ఆ అమ్మాయి హాస్పిటల్ బెడ్ మీద పడుంటే అలాంటి ఆడపిల్లని ఎలా చూడాలి, దీని మీద ఎలా స్పందించాలి ప్రభుత్వం కూడా అని చెప్పేసి బయట ప్రజలే కానీ వాళ్ళ తల్లిదండ్రులే కానీ అక్కడికి వచ్చి పరామర్శించే ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు. ఇప్పటికైనా సరే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగినా ఆడపిల్లలకి ఇబ్బందులున్నా లేకపోతే ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినా మేము చూసుకుంటాం అని అంటున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా ముందుకొచ్చి నేను సహాయం చేస్తా లేకపోతే నేను అండగా ఉంటా అని చెప్పేసి మాత్రం ఇప్పటివరకు. ఆర్ఎల్స్ ఇంకొక విషయం ఏంటంటే ఆ అమ్మాయి మీద ఎవరైతే అత్యాచారం చేసిర్రో ఆ పర్సన్ ని కూడా ఇప్పటిదాకా ఆయన మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నారు. అండ్ మొన్న రీసెంట్లీ చూసుకుంటే గనక మనకి సుమతి ఐపీఎస్ అక్క రాత్రిపూట ఒక మిషన్ చేపట్టారు. అందులో చాలా మందిని పట్టుకున్నారు. లైక్ అమ్మాయిలకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఆర్ఎల్స్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి సౌకర్యంగా ఉందా ఆ రోడ్లు, లేకపోతే ఏంది ఏమైనా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయా అని చెప్పేసి ఒక భారీ ప్లానింగ్ ని చేపట్టారు అక్కడ. మరి ఈ రోజున ఆ సుమతి అక్క ఎక్కడికి వెళ్ళిందో నాకు అర్థం కావట్లా. నాకు చాలా దగ్గర అంటే లైక్ మేము చాలా సార్లు అక్కతో కలిసాము, మాట్లాడాము. అండ్ షీఈ్ నాట్ లైక్ దట్. అంటే ఏదైనా విషయం తెలిస్తే తను ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. బట్ దీని మీద ఎందుకు రియాక్ట్ అవ్వలేదో నాకు అర్థం కావట్లేదు. సుమతి అక్క ప్లీజ్ మీరు ఒకవేళ కనుక చూస్తే దీన్ని ఖచ్చితంగా దీనిపైన మీరు స్పందించాలి అని చెప్పేసి కోరుకుంటున్నా. అండ్ మోర్ ఓవర్ ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగితే నేనున్నా అని ఓట్లకు ముందు వచ్చి ఇలాంటి హామీలు ఇచ్చి లేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడి మీరు గెలిచిన తర్వాత పట్టించుకోకపోవడం అనేది కరెక్ట్ కాదు. మీరు మాట ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మాట మీద నిలబడాలా. అండ్ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు. ఒక చిన్న మాట చెప్తే ఏదైనా జరగచ్చు. అక్కడ దాకా ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి మీరు ఏం చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు రేవంత్ సార్. ఖచ్చితంగా దీని మీద మీరు ఖండించాలి. అండ్ మోర్ ఓవర్ అటు చూసుకుంటే కనుక గౌస్ అంట ఖమ్మం నుంచి గౌసు అమ్మాయి మీద పాల్పడిన అబ్బాయి. సో మీరు ఖచ్చితంగా దీన్ని ఖండించాలని నేను కూడా అంటే దీని మీద మీరు రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. తల్లిదండ్రులకి వాళ్ళ బంధుమిత్రులకి ఆ అమ్మాయికి ఖచ్చితంగా గవర్నమెంట్ తరపు నుంచి ఎంతో కొంత న్యాయం జరగాల. ఇలాంటి ఇన్సిడెంట్స్ రేపటి రోజున జరగకుండా ఎక్కడికెక్కడ కట్టుదిట్లు అంటే ఇలాంటి ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో అలాంటి వాళ్ళని వెంటనే ఎన్కౌంటర్ చేయాలా. ఆర్ఎల్స్ రోడ్డు మీద కూర్చోబెట్టి బెల్ట్ తీసుకొని లేదా లాఠీ తీసుకొని పట్టా వీగితే నెక్స్ట్ టైం ఎవడన్నా ఇలాంటి పనులు చేయడానికి సరే వణికిపోవాలా. అంటే మీ ప్రభుత్వంలో మీరు ఇలాంటివి చేసి జనాల దగ్గర అంటే మేమున్నాం మీకు అన్న నమ్మకం కలిగించుకుంటే చాలు. అంతకుమించి ఏమొద్దు రేవంత్ అన్న. అండ్ అందరిని ఒకటే కోరుకుంటున్నా, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ పేరెంటింగ్ మంచిగా ఉండాలా. తర్వాత పిల్లలకి ముందు నుంచే చెప్పుకోవాలా ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఏంటి, గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, ఎక్కడ దాకా మనము కమ్యూనికేషన్ ర్యాప్ అనేది ఉండాలా, ఎక్కడ దాకా మనము ఆ పర్సన్స్ తో మాట్లాడాలి, ఎక్కడ కట్ చేయాలా అన్న విషయాలు కూడా పేరెంట్స్ ముందు నుంచి చెప్పుకుంటూ పిల్లలు కూడా అలానే మసులుకుంటూ ఉంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగవని నేను అనుకుంటున్నా. సో మరి ప్రతి ఒక్కటి విన్నారు కాబట్టి విశ్లేషణ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మన జాతీయవాదాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.